మారుతా ఉంది. అందులో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు అనౌన్స్ అయింది చనిపోయినట్టు. సో మరి ఏం చెప్తారు? అదంతా ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగిందంటూ అటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికెళ్ళి చూస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు అసలు దీనికి? ఫస్ట్ థింగ్ నవీన్, ఏదైతే ఇష్యూ జరిగినప్పుడు గవర్నమెంట్ అనేది ప్రభుత్వ వైఫల్యం అంటే అది ఎప్పటి స్టార్ట్ అయింది, ఆ వరకు ఎప్పటికెళ్ళి అవుతుంది, అది ప్రొసీజర్ అవగా నుండి జ్ఞానంతో మాట్లాడితే ఆ రకమైన మాటలు మాట్లాడరు. ఫస్ట్ థింగ్, దాన్ని రాజకీయం చేయడం కంటే కూడా ఆ చనిపోయిన కుటుంబాలకు ఏదైతే సంబంధించి వారికి ఆ కుటుంబాలకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారికి ఒక ఏదైతే మేము ఉన్నామో మీకు అండగా అని ఒక బలాన్ని చేకూర్చే ప్రయత్నం మొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆ యొక్క భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఆ బాధ్యతని మర్చిపోయి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తే ఆ చేసేటోళ్ళకి వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తాను. అండ్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ఇమ్మీడియట్ 3 hours లోపల ముఖ్యమంత్రి గారు ఇమీడియట్స్ ఆ సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి దాంతోపాటు జూపల్లి కృష్ణారావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రివర్గం మొత్తం ఒకరు కాకపోతే ఒకరు అక్కడ ఉండి సంబంధించి సంబంధించి కేంద్ర బృందాలతోటి అన్ని బృందాలతో మాట్లాడి ఆర్మీతోటి అన్ని సంస్థలతోటి ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి మాట్లాడి ఆ చర్యల్ని కూడా చేపట్టి అవన్నీ కూడా కనబడుతున్నాయి. అంటే ఏ రకంగా గవర్నమెంట్ ప్రయత్నించిందనేది కనబడుతుంది. అందరం కూడా లాస్ట్ మూమెంట్ వరకు అక్కడ బతకాలి, అక్కడ ఉన్న వాళ్ళు ఏదో చెక్కుకొని ఉంటారు, వాళ్ళ ప్రాణాలు ఏదైతే ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా వారు బయటికి రావాలి అని చెప్పి సురక్షితంగా బయటికి రావాలని చెప్పి అందరం కోరుకున్నాం. సరే, దురదృష్టవశాత్తము ఆ ఇన్సిడెంట్ సరే ప్రకృతి సంబంధించిన ఆ ఇన్సిడెంట్స్ వలన లేదా లోకల్ జరిగినప్పుడు ఆ వైఫల్యాల వలన ఇన్సిడెంట్ జరిగింది. ఆ జరిగిన